ఒకప్పుడు రాత్రిపూట పడుకున్నాక మెలకువ వస్తే మంచినీళ్ళు తాగి పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ చెక్ చేసి మరీ పడుకుంటున్నాం. విద్యార్థి: స్వామి, ఎలాగైనా ఈ పరీక్షల నుండి నువ్వే నన్ను గట్టెక్కించాలి స్వామి. ఆకాశవాణి: పరీక్షలు రాయడానికి బాగా చదువుకున్నావా నాయనా? విద్యార్థి: లేదు స్వామి, నాకు చదువు అబ్బలేదు స్వామి. ఆకాశవాణి: చదవకుండా పరీక్షలు రాస్తే నేను ఎలా గట్టెక్కిస్తానురా? 5వ తరగతిలో ఐశ్వర్య, 10వ తరగతిలో శ్వేత, ఇంటర్లో ముంతాజ్, బస్ స్టాప్లో బ్యూటీ స్టెల్లా, డిప్లొమాలో డింపుల్, సందు చివర శ్రావణి, ట్రైన్ ప్రయాణంలో స్వాతి ఉన్నప్పటికీ వీళ్ళందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేసి నీ ఒక్కగానొక్క భార్యలో చూసుకోవాలోయ్ పెళ్ళయ్యాక. ఒక చాలా సంపన్న మహిళ చీరల షాపుకు వెళ్ళి, బాబు, కొన్ని చౌకగా చీరలు చూపించండి, నా కుమారుడి వివాహం కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది అని అంటే సేల్స్ మ్యాన్ అలాగే అని చౌక చీరలను చూపించాడు. ఆ షాప్ అబ్బాయికి చెప్పి అందులో నుంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకొని వెళ్ళిపోయింది ఆ సంపన్న మహిళ. కొంత సమయం తర్వాత ఆ చీరల షాపుకి మరో మహిళ వచ్చి, అన్నా, కొన్ని ఖరీదైన చీరలు చూపించండి, మా యజమానురాలి కొడుకు వివాహం, ఈ సందర్భంగా మా యజమానురాలికి కట్నం పెట్టడం కోసం నెల నెల డబ్బులు కూడబెట్టాను, ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి. అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి. అందులో నుంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకొని వెళ్ళిపోయింది ఆ పేద మహిళ. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు? పేదరికం ఎక్కడ ఉంది? మనసులోనా, గుణంలోనా? సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు, కానీ ఆమె వ్యక్తిత్వంలో పేదతనం ఉంది. ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండొచ్చు, కానీ ఆమె వ్యక్తిత్వంలో పేదతనం లేదు. ఆ ఇద్దరు స్త్రీలను ఇళ్లతోనూ దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు? ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.